తిరుపతి లడ్డు దాంట్లో ఇట్లా జంతువుల కొవ్వుని తయారు చేశారని చెప్పేసి అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎవరు చేశారో కానీ చాలా దుర్మార్గపు చర్యకి ఎవరు లోపడ్డారండి. చాలా బాధాకరమైన విషయం. హిందూ ధర్మంలో ఇలా జరుగుతుంది. మనం హిందూ ధర్మంలో మోస్ట్లీ వెజిటేరియన్కి మనం ఇచ్చే ప్రాముఖ్యత, మనం ఇచ్చే వాల్యూ అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ అలాంటి దగ్గరన ఒక కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా మనం కొలుచుకునే దగ్గరన ఇలా జరగడం అనేది ఎమోషనల్లీ చాలా పెయిన్ వేస్తుంది బ్రో. అంటే ఆ పెయిన్ ని మనం ఈవెన్ దో ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్, ఐ కాంట్ ఏబుల్ టు డిస్క్రైబ్ ఆ పెయిన్ ఎందుకు ఇలా జరుగుతుందో. ఇప్పుడు ఇవి జరగడం వల్లే ఇలాంటి విలయ తాండవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలకి ఇవే మోస్ట్లీ దారి తీస్తున్నాయండి. ఇక్కడ జరుగుతున్న ఫ్లూట్స్ కానీ వైరసెస్ కానీ మేము ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నట్టు అందరికీ ప్రతి ఒక్కరు కూడా బాధగా ఉండడానికి, అందరూ స్ట్రెస్ఫుల్గా ఉండేందుకు మేజర్ రీజన్గా ఇది తీసేసుకోవాలి. చాలా బాధాకరం ఇది జరగడం అనేది మాత్రం. ఈవెన్ దో వీ కాంట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ థింగ్. అలా చేయడం అనేది మోస్ట్లీ ఆ మూర్ఖపు కఠిన చర్య, కఠిన శిక్ష అనేది వాళ్ళకి విధించాలి అనేది మాత్రం మేము. తిరుపతి లడ్డుని చాలా మంది భక్తులు కానీ చాలా ఇష్టంగా లేదంటే భక్తితో తీసుకుని వీళ్ళు అందరికీ పంచుతూ ఉంటారు, కానీ ఇలాంటి విషయాలు ఇలా జరగడం అనేది మాత్రం చాలా బాధాకరం అంటారు. అదే మనం అది ఎలా తీసుకుంటాం, మనం ప్రసాదాన్ని మోస్ట్లీ అది ఒక పవర్ఫుల్ ప్రసాదం. మనం ఈవెన్ దో అక్కడ నుంచి తీసుకొని వస్తే మన దగ్గరలో ఉన్న రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేస్తాం. ఎందుకంటే అది ఒక అమృతంలా మనం భావిస్తాం. ఈవెన్ దో ఎవరికైనా డిసీజెస్ వచ్చైనా అది తింటే తగ్గిపోద్ది అనే కామన్ ట్రస్ట్ ఉంది. అలాంటి ప్రసాదంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. చాలా ఈవెన్ దో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, వి కాంట్ ఏబుల్ టు డైజెస్ట్ ప్రాపర్లీ. ఇది జగన్ గారికి తెలియకుండా జరిగిందంటారా? ఎవరు ఈ వెనుకున్నా ఎవరున్నారు అని మనకు పర్టికులర్ తెలీదు. ఈవెన్ దో అది వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అని కావచ్చు, ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దోస్ పీపుల్. అది మహాప్రసాదంలో జరగకూడని తప్పు జరిగిపోయింది. అది ఒక హిందూ ధర్మం, మన యొక్క ధర్మం గురించి తరతరాలుగా మనం గొప్పగా చెప్పుకునే మన ఈ సాంస్కృతిక ధర్మంలో ఇలా జరగడం అనేది చాలా పెయిన్ఫుల్. ఎవరు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటే దానికి ఆ శిక్షకు అనేది ఎగ్జాక్ట్గా ఇది అవుద్ది. లేదు అంటే మాత్రం ఇది అవ్వదు. ఇలానే ఇది కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ కంటిన్యూ అయితే చాలా ప్రకృతిలో కానీ మనుషులు కొట్టుకోవడం ఇవన్నిటికీ జరిగేందుకు ఇదే మేజర్ రీజన్. ఇంకా ఇలాంటివి 100 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచపు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు కదా, అవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇలా మన ధర్మాన్ని ఎవరైతే కించపరిచేందుకు, ఇప్పుడు ప్రీవియస్గా కూడా మనం విన్నాం, మన వెంకటేశ్వర స్వామికి ఎవరో అవమానించినందుకు ఏం జరిగింది అనేది చాలా మంది. అలాంటిది వెంకటేశ్వర స్వామికి జరగకూడని అవమానం ఇది. ఆ ప్రతి ఒక్క హిందువు కూడా ఇది ఒక ఆ తల తీసేసిన పని ఇది జరిగింది. వి కాంట్ ఏబుల్ టు సే ఇన్ ద వర్డ్స్. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఫస్ట్ చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం.